అడవిలో జింక గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. కానీ సింహం వేగం కేవలం గంటకు 50 నుండి 60 కిలోమీటర్లు మాత్రమే. వేగంలో జింక చాలా ముందుంది. కానీ సింహం వేటాడిన ప్రతిసారి జింక దొరికిపోతుంది. ఎందుకో తెలుసా? జింక పరిగెత్తేటప్పుడు దాని మనసులో ఒకటే భయం. సింహం నాకంటే బలమైనది, అది నన్ను పట్టుకుంటుందేమో అని. ఆ భయం వల్ల జింక పరిగెడుతూ సింహం ఎక్కడుందో అని వెనక్కి తిరిగి చూస్తుంది. అలా వెనక్కి తిరిగిన ప్రతిసారి దాని వేగం, స్పీడ్ తగ్గుతుంది. దాని ధైర్యం, కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతుంది. ఫలితంగా తక్కువ వేగం ఉన్న సింహం దాన్ని సులభంగా వేటాడేస్తుంది. ఈ కథ ఇచ్చే సందేశం, మీరు ఓడిపోవడానికి కారణం ఎదుటివారి బలం కాదు, మీ మీద మీకు నమ్మకం లేకపోవడమే. ప్రపంచం ఏమనుకుంటుందో అని వెనక్కి తిరిగి చూడడం ఆపండి. మీ లోపల ఉన్న భయాన్ని చంపేస్తే ఏ సింహం మిమ్మల్ని పట్టుకోలేదు. గురి తప్పని జింకలా పరిగెట్టండి. విజయం మీ పాదక్రాంతమవుతుంది. మీరు కూడా వెనక్కి చూడకుండా ముందుకు వెళ్ళాలి అని ఫిక్స్ అయితే కామెంట్స్లో ఫోకస్ అని టైప్ చేయండి. ఈ పవర్ఫుల్ మెసేజ్ని ఇప్పుడే మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి.